మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు టార్గెట్గా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలో లేమని, తెలంగాణ ప్రజలు రైతులు సర్వనాశనం కావాలన్నటువంటి దుర్బుద్ధితో హరీష్ రావు విడతల వారీగా క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలపైన కక్ష సాధించేందుకే ఈ రకమైనటువంటి చర్యలకు దిగజారుతున్నారని, ఇప్పటి నుంచి ఆయన పేరు తాంత్రిక హరీష్ రావు అని పిలవాలని చెప్పేసి కామెంట్ చేశారు. హరీష్ రావు ఇటీవల నిర్వహించిన ప్రత్యేక పూజల తేదీలను, ప్రాంతాలను సామ రామ్మోహన్ రెడ్డి మీడియా ముందు పెట్టారు. మార్చి 2న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో అయితే, ఇక మరి మే 31న 31 నుంచి జూన్ 1 వరకు కర్ణాటకలోని శివమొగ్గలో హరీష్ రావు క్షుద్ర పూజలు నిర్వహించారని తెలియజేశారు. అలాగే జూన్ 20న తిరుచురులో ఇక మరి ఏదైతే జయగోరి కాళీ పూజలు, జూలై 23న తిరిగి శివమొగ్గలో క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు. ఇక మరి తాంత్రిక పూజల చేయాల్సినటువంటి అవసరం హరీష్ రావుకు ఏమొచ్చిందో, ఎందుకు ఎవరికి కీడు చేయాలని ఇవి చేస్తున్నారో ప్రజలకు స్పష్టం చేయాలని, ఆయనతో పాటుగా కవిత కూడా దీనిపైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలో ఉంటేనే రాష్ట్రం బాగుండాలని, లేకపోతే సర్వనాశనం కావాలన్నటువంటి వికృతమైనటువంటి మనస్తత్వంతో ప్రతిపక్ష నాయకులు ప్రవర్తిస్తున్నారని మరి రామ్మోహన్ రెడ్డి మండిపడడం జరిగింది. రైతులు మరిక ఏడవాలని, ప్రభుత్వం పైన ఏదైతే పుల్లలు పెట్టాలనేటువంటి దురుద్దేశంతో అయితే హరీష్ రావు కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి ఆయన విమర్శించారు. ప్రజలను, రైతులను, మహిళలను, పిల్లలను కూడా రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని కూడా తెలియజేశారు. గతంలో ప్రజలను రెచ్చగొట్టి ప్రాణాలు తీయించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల మాటలను ఎవరు కూడా నమ్మవద్దని, ఇలాంటి దుర్మార్గులను సమాజం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సాధారణంగా రాష్ట్రంలో పంటలు బాగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని నేతలు పూజలు చేస్తారని, కానీ బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాత్రం వర్షాలు పడవద్దని స్వయంగా మీడియాలోనే ఇక మొక్కుకున్నారని చెప్పేసి ఎద్దేవా చేశారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని ఇలాంటి తాంత్రిక పూజలు ఏమీ చేయలేవని ధీమాను వ్యక్తం చేశారు. దేవుడు ఎప్పుడు కూడా మంచి చేసే వాళ్ళ వైపే ఉంటాడని, రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత కాంగ్రెస్ వైపే ఉన్నారని, అందుకే దేవుడి దయతో రాష్ట్రంలో వర్షాలు కూడా సమృద్ధిగా పడుతున్నాయని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాంత్రిక పూజలు చేసి మరి ప్రజలు మొత్తం సర్వనాశనం కావాలి, రాష్ట్రం సర్వనాశనం కావాలి, తద్వారా అధికార పక్షం ఈరోజు నష్టపోవాలి, రాజకీయంగా వాళ్ళు ఓడిపోవాలనేటటువంటి దాంతో. ఎందుకంటే ప్రతిపక్షాలు లేకుండి అనేక రకాల అబద్ధాలు మా మీద వేసిన, బట్టగాల్చి మా మీద వేసిన, పనికిరాని ఛాలెంజ్లు చేసిన మా యొక్క పరిపాలనతో మేము తిప్పి కొడుతున్నటువంటిది తట్టుకోలేక హరీష్ రావు గారు 2 మార్చ్ 2022 2 మార్చ్ 2026 తిరుచిరపల్లి, మళ్ళా 31 మే 2025 నుంచి 1 జూన్ 2026 దాకా శివమొగ్గ అని అంటాం, జయ అఘోర కాళీ తాంత్రిక పూజలు చేసేటటువంటిది. ఎందుకంటే అక్కడ తాంత్రిక పూజలకు ప్రసిద్ధిగాంచినటువంటిది. అది తాంత్రిక పూజలు ఓడి చేస్తాడు. మళ్ళా 2/6/2026 తిరుచిరపల్లి, మళ్ళీ 23/7/2026 మళ్ళీ శివమొగ్గ. ఇన్నిసార్లు ఇన్ని రోజులు అక్కడ తాంత్రిక పూజలు హరీష్ రావు గారు దేనికోసం చేసినావు? సూటి ప్రశ్న. మొదటనేమో 2 మార్చ్ 2026 తిరుచిరపల్లి, తర్వాత 31 మే 2026 నుంచి 1 జూన్ 2026 దాకా శివమొగ్గ, మళ్ళా 2 జూన్ 2026 తిరుచిరపల్లి, మళ్ళా 23 జూలై 2026 శివమొగ్గ. తాంత్రిక పూజలకి ప్రసిద్ధిగాంచిన శివమొగ్గ తిరుచిలోని జయగోరి కాళీ, తిరుచిరపల్లినేమో జయగోరి కాళీ, తాంత్రిక పూజలకి ప్రసిద్ధిగాంచినటువంటిదేమో శివమొగ్గ. మనం శివమొగ్గ అని కూడా అంటారు దాన్ని. కొన్ని నెలలుగా క్షుద్ర పూజలు చేయాల్సినటువంటి అవసరం హరీష్ రావు గారికి ఏమొచ్చింది? తాంత్రిక పూజలు చేయాల్సినటువంటి అవసరం హరీష్ రావు గారికి ఏమొచ్చింది? అక్కడికి ఎందుకు పోయారు?
ఏం పూజలు చేసిండ్రు, దేనికోసం పూజలు చేసిండ్రు, ఎవరి మీద పూజలు చేసిండ్రు, ఎవరికి నష్టం జరగాలని చెప్పి మీరు ఈరోజు మరి క్షుద్ర పూజలు చేసి ఇంత దరిద్రం ఏంటిది అసలు? విననీక కూడా సిగ్గుగా అనిపిస్తుంది మనకు.